చూడండి ఒకసారి అంగన్వాడి గుడ్లు అనేవి ఎలాగున్నాయో. చాలా వరకు చెప్తున్నాను, నేను చాలా వీడియోస్లో కూడా చూసాను. అంగన్వాడి గుడ్లు అనేవి పైకి తేలుతున్నాయి అని చెప్పి నా వీడియోలో చూసాను. సో మనము ట్రై చేద్దామని చెప్పి ఇంక అప్పుడే తీసుకొచ్చావు గుడ్లు అనేవి. సో తీసుకొచ్చినంటే సరే వాటర్లో వేసాను. సో నాకు 12 ఎగ్స్ ఇచ్చారు. ఆ 12 ఎగ్స్ని మొత్తం వేస్తే ఒక 2 ఎగ్స్ మాత్రం అలా పైకి తేలిపోయాయి. అదేంటో నాకు అర్థం కావట్లా. మరీ ఇంత మోసమా తినే ఫుడ్లో? ఇప్పుడు అదే గుడ్లు చూసి తెలియకుండా చిన్నపిల్లలు ఉంటారు, అంగన్వాడీలో చదువుకునే పిల్లలు, వాళ్ళకు కూడా మీరు అలాగే పెట్టేస్తున్నారా? మేమంటే ఏదో తెలుసు కాబట్టి ఓకే చూసుకుని తింటాము, వాళ్ళకి తెలీదు. అలాగే ఇంకా చిన్నపిల్లలకి అవి పాడైపోయినాయో లేదా నిలవైపోయిన గుడ్లో తెలీదు, అలాగే గుడ్లు ఉడకబెట్టేసి ఇచ్చేస్తారు చిన్నపిల్లలకి. అది కాకుండా మళ్ళీ నేను బయట షాప్ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చా కొన్ని ఎగ్స్. ఆ ఎగ్స్ కూడా చూడండి వేస్తున్నాను. ఆ ఎగ్స్ కూడా అంటే మేబీ అవి బయట కూడా ఈ గుడ్లు ఏమైనా పైన మార్కులు రఫ్ చేసేసి బయట కూడా అమ్మేస్తున్నారో లేదంటే నిజంగా బయట గుడ్లు కూడా అలాగే ఉంటున్నాయి, నాకైతే ఏం అర్థం కాదు. అందులో నేను వేసిన 5 ఎగ్స్లో ఒక ఎగ్ పైకి తేలిపోయింది. అంటే మీరు బయటవి ఎలా చేస్తున్నారు, అంగన్వాడీలోనూ అలాగే చేస్తున్నారు, అందరూ మన ఒరిజినల్ ఏమనాలి. మళ్ళీ అవి కాకుండా మళ్ళీ మా అత్తగా అప్పుడు ఆ రోజు తీసుకొచ్చిన ఎగ్స్ కూడా నేను చెక్ చేశాను. సో అప్పుడు తెచ్చిన ప్రతి ఒక్క గుడ్డు బాగానే ఉంది. సో నేను అంగన్వాడీలో తెచ్చిన గుడ్డు అండ్ నెక్స్ట్ ఆ 5 గుడ్స్ ఉంటే అవన్నీ అందులో 3 ఎగ్స్ మాత్రం బయటికి అలాగ పైకి తేలిపోయినాయి. మిగతా ఎగ్స్ అన్ని చూడండి అలాగ మునిగిపోయి ఉన్నాయి.